హాయ్ ఫ్రెండ్, నమస్తే ఆల్. అందరికీ వెల్కమ్. ప్లీజ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఏమైనా నచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇది వరంగల్లోని కట్టమల్లన్న అనే దేవాలయం. ఇది వరంగల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళేటప్పుడు గొర్రకుంట అనే ప్లేస్లో ఉంటుంది. ఈ దేవాలయం చాలా ఫేమస్, చాలా బాగుంటుంది టెంపుల్. అయితే ఈరోజు రథసప్తమి కారణంగా నేను దర్శనం కోసం వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి మంచిగా పండుగ వాతావరణం చాలా మంచిగా అనిపించింది. ఎందుకో అందరికీ ఈ విషయం చెప్పాలనిపించింది. అయితే ఈ బేడారం జాతరప్పుడు కట్టమల్లన్న టెంపుల్లో వేములవాడలో చాలామంది జనాలు వస్తారు. ఈ టైంలో దేవుడికి బోనాలు సమర్పించుకుంటారు. అందుకే చాలామంది భక్తులు బోనాలను సమర్పించుకొని వారి వారి మొక్కులను తీర్చుకుంటారు. అంతేకాకుండా బోనాలు సమర్పించిన తర్వాత పట్నాలు వేసేవాళ్ళు పట్నాలు కూడా వేస్తారు. ఇక్కడ చూడండి, చాలామంది ఉన్నారు కదా. ఇక్కడ చూడండి, ఒకటేసారి దేవుడికి మైలపోళ్ళు తీస్తున్నట్టుగా అక్కడ రాశిలాగా బియ్యాన్ని పోస్తారు. ఆ బియ్యంలో కొన్ని వస్తువులు వేస్తారు. చూడండి ఎలా వేస్తున్నారో. అన్ని కుడకలు, పోకలు, ఖర్జూర పండ్లు, పైసలు ఇలా పెడతారన్నట్టు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. బట్ ఇక్కడ ఆచారం మాత్రం ఇలా ఉంటుంది. ఇలా అయిపోయాక దర్శనం చేసుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేద్దామని చెప్పి తిరిగాను. ఎక్కడా కూడా సందు లేదండి. ఎక్కడ చూసినా జనాలు మాత్రం ఫుల్గా ఉన్నారు. సరే, ఈ కంపార్ట్మెంట్లో ఎలా ఉందో చూద్దామని చెప్పేసి ఆ కంపార్ట్మెంట్ లోపలికి కూడా వెళ్ళాను. కొంచెం ముందుకెళ్ళగానే అక్కడ ఒక అతను డప్పు కొట్టుకుంటూ బోనాలు చేశాక దేవుడికి పాటలతో ఈ బోనాన్ని సమర్పిస్తారన్నట్టు. ఇలా వేరే గుళ్ళల్లో బోనం ఎత్తుకొని తిరుగుతారు. కానీ కట్టమల్లన్న దేవాలయంలో మాత్రం బోనం వండి అక్కడే అలంకరించి ముగ్గు పెట్టి దానిపైన కుండలపైన దీపాన్ని పెట్టి అక్కడే మొక్కుతారు. అప్పుడు అక్కడికి వేరే వాళ్ళు వచ్చి ఆ డప్పు కొట్టుకుంటూ ఆ స్టోరీ చెప్తారన్నట్టు. స్టోరీ చెప్పిన తర్వాత ఆ బోనాన్ని దేవునికి అలా సమర్పించాక వచ్చి దర్శనం చేసుకుంటారు. పాలకాయ కొట్టుకుంటారు. ఇక్కడ మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి. చాలామందికి నెరవేరాయి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఎక్కడ చూసినా జనాలు. చాలా బాగా అనిపించింది. మీకు కూడా మంచిగా అనిపిస్తే ఒకవేళ మీది వరంగల్ అయితే వచ్చి టెంపుల్ని దర్శనం చేసుకోండి. చాలా 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 బాగుంటుంది. రథసప్తమికి టెంపుల్కి వెళ్ళినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు ఈ చిన్న ఇన్ఫర్మేషన్ నచ్చితే థ్యాంక్ యూ.